పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. చల్లపల్లి, మోపుదేవి మండలాల పరిధిలోని పెద్ద కళ్లేపల్లి రోడ్డులో చెట్ల నరికివేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదని అన్నారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. చెట్లు నరికింది ఎంతటి వారినైనా సహించకుండా వాల్తా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్ సభ్యులు డాక్టర్ పద్మావతి దంపతుల నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ సుందరమైన చల్లపల్లి ఆరు కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులా కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దకుండా నీడనిచ్చే విధంగా సుందర భరితంగా ఈ చల్లపల్లి రోడ్లన్నీ పడుతుంది. దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించడం. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇవి ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికేయకూడదు. ఇది ఉపేక్షించరాని నేరం. ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది. ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్ సభ్యులు డాక్టర్ పద్మావతి దంపతుల నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా